సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే మనకు వచ్చేసరికి రీసెంట్గా కొన్ని మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ని థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. మరి ఈ మూవీస్ అనేవి ఓటీటీలోకి ఎప్పుడు వస్తాయండి, అలాగే ఏ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటాయి ఏంటనేది ఈ వీడియోలో మీకు అయితే క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కూడా మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసుకున్నట్లయితే మలయాళం యాక్టర్ అయినటువంటి మోహన్ లాల్ గారిది మలై కొట్టై వాలీబాల్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి ఈ మంత్ 23rd నుంచి అయితే స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్లయితే మాస్ మహారాజ్ రవితేజ ఇంకా మనకి అనుపమ పరమేశ్వర్ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి ఈగల్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనం ఎప్పటి నుంచి ఓటీటీలో చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే మార్చ్ మంత్ సెకండ్ వీక్ నుంచి మనకి హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారనమాట. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే రజనీకాంత్ గారిది లాల్ సలాం ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి మార్చ్ 8th నుంచి చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది నెట్ఫ్లిక్స్ లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వాలరీ ఇది వచ్చేసరికి మనకి మార్చ్ 6th నుంచి ఈటీవీ లో మనకైతే అవైలబుల్ గా ఉంటుంది అనమాట తెలుగు లాంగ్వేజ్ లో. అండ్ అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మమ్ముట్టి గారు ఇంకా మనకి జీవ గారి కాంబినేషన్ లో వచ్చినటువంటి యాత్ర 2 ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి అమెజాన్ ప్రైమ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనం ఎప్పటి నుంచి ఓటీటీలో చూడగలం ఏంటనేది చూసుకున్నట్లయితే మనకి మార్చ్ మంత్ 10th నుంచి చూడడానికి అవైలబుల్ గా ఉంటుంది అనమాట అమెజాన్ ప్రైమ్ లో. అండ్ అలాగే షారుఖ్ ఖాన్ గారిది డంకీ మూవీ తెలుగు లాంగ్వేజ్ కోసం అయితే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించిన ఎటువంటి అప్డేట్ కూడా ఇంకా రాలేదనమాట. కావాలనుకుంటే హిందీ లాంగ్వేజ్లో అయితే చూడడానికి అవైలబుల్గా ఉంది. ప్రజెంట్ మనకి నెట్ఫ్లిక్స్లో అయితే స్ట్రీమింగ్ అయితే అవుతుందన్నమాట. ఒకవేళ మీరు ఎవరైనా హిందీ లాంగ్వేజ్లో చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే సందీప్ కిషన్ గారిది ఊరి పేరు భైరవ్ కోన ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. 45 days అయితే అగ్రిమెంట్ రాయించుకున్నారు. మరి దీని ప్రకారం చూసుకున్నట్లయితే మార్చ్ మంత్ లాస్ట్ వీక్లో చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట మనకి G5లో. అండ్ అలాగే సుహాస్ గారిది అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ఆహా వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఇది మనకి థియేటర్స్లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాండ్ అయితే తెచ్చుకోవడం జరిగింది అనమాట. మరి ఓటీటీలో ఎప్పుడు చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఇంటర్నెట్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ మంత్ 8th నుంచి చూడడానికి అయితే అవైలబుల్గా ఉంటుంది అనమాట ఆహాలో. అండ్ అలాగే తేజ సజ్జా ఇంకా మనకి ప్రశాంత్ వర్మ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి హనుమాన్ మూవీ ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి G5 వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. మరి ఈ మూవీ ఎప్పుడు నుంచి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఇంటర్నెట్ చూసుకున్నట్లయితే మనకి మార్చ్ మంత్ ఫస్ట్ వీక్ నుంచి అయితే G5లో స్ట్రీమింగ్ అయితే చేస్తున్నారు. సో ఇదిగా ఫైనల్గా వీడియోస్ సరికి వీడియో మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.